అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి వైడబ్ల్యూఎస్ ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వైడబ్ల్యూఎస్ అంటే ఇయర్లీ వన్స్ మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది అన్నట్టు. సెమిస్టర్ సిస్టమ్ లాగా ఇయర్లీ 2 times ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయరు. సో మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఎవరైతే అడ్మిషన్ 2000 ఇయర్ నుంచి 2015 వరకు తీసుకున్నారో వాళ్ళకందరికీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మే మంత్లో అయితే ఎగ్జామ్స్ జరుగుతాయి. అండ్ మీరు రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీకు ఎలాంటి సిలబస్ అయితే ఉందో సేమ్ అదే సిలబస్ తోటి అదే క్వశ్చన్ పేపర్స్ తోటి మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇప్పటి వరకు మీ దగ్గర బుక్స్ లేకపోతే ఒకసారి కోటీలో అయితే ట్రై చేయండి. కోటీలో దొరకకపోతే మీ ఇష్టము. డిగ్రీ మీకు అవసరం అనుకుంటే డిగ్రీ ఫీ కట్టి ఏదైనా సోది రాయడమో లేకపోతే సెమిస్టర్ బుక్స్ తీసుకొని అందులో ఉన్న సబ్జెక్టు మీరు చదివిన సబ్జెక్టుకి ఏమైనా మ్యాచింగ్ అవుతుందో అట్లా మీరు ప్రయత్నాలు అయితే చేయండి. ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి అయితే తెలుస్తుంది. ప్రయత్నం చేయకుండా అయితే ఉండకండి. సెమిస్టర్ సిస్టంలోకి వచ్చేటప్పుడు ఇయర్ వైజ్ సిస్టమ్ నుంచి కూడా కొంచెం అయితే సిలబస్ తీసుకున్నారు. అండ్ అంతేకాకుండా ఎక్స్ట్రా సిలబస్ని కూడా సెమిస్టర్ సిస్టంలోకి అయితే యాడ్ చేసారు. నేను కూడా సెమిస్టర్ సిస్టమ్ స్టూడెంట్ని కాబట్టి నాకు కొంచెం ఐడియా అయితే ఉంది. మా సార్ అయితే చెప్పారు వైడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ సెమిస్టర్ సిస్టమ్ వాళ్ళకైతే ఇచ్చారంట. సో ఒకసారి అయితే సెమిస్టర్ సిస్టమ్ బుక్స్ కూడా తీసుకొని చూడండి. వీలైతే మీ దగ్గర వైడబ్ల్యూఎస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ సెమిస్టర్ సిస్టమ్ క్వశ్చన్ పేపర్స్ అందులో ఉన్న క్వశ్చన్స్ ఇందులో ఉన్న క్వశ్చన్స్ ఏమైనా సేమ్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ మనకి వితౌట్ లేట్ ఫీ 15th April వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. విత్ ఫైన్ 500 రూపీస్తో మనకి 20th నుంచి 22nd వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అండ్ ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. 2000 నుంచి 2009 బ్యాచ్ వాళ్ళకి 4000 పర్ పేపర్. ఒకటి ఫెయిల్ అయినా 2 ఫెయిల్ అయినా 1050 రూపాయలు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 2010 నుంచి 2015 బ్యాచ్ వాళ్ళకి 3000 రూపీస్ పర్ పేపర్. అంటే ఇక్కడ మోర్ దెన్ 3 పేపర్స్ ఉన్నాయి కాబట్టి కనీసం 1400 దాకా అయితే అమౌంట్ అయితే తీసుకుంటున్నారు. అండ్ బీబీఏ వాళ్ళకి చూసినట్టయితే 2000 నుంచి 2009 వాళ్ళకి 4000 రూపీస్ పర్ పేపర్. ఒకటి ఫెయిల్ అయినా 2 ఫెయిల్ అయినా కనీసం 1300 రూపీస్ దాకా అయితే అవుతుంది. బీబీఏ వాళ్ళకి చూస్తే 2010 నుంచి 2015 బ్యాచ్ వాళ్ళకి 3000 రూపీస్ పర్ పేపర్. మోర్ దెన్ 3 బ్యాక్లాగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1690 రూపీస్ 95 రూపీస్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.